ఈరోజు చాలా సంతోషం. గణేష్ గారు చిన్నప్పటి నుంచి ఏదో ఒక అద్భుతం సాధించాలి, అందరినీ ఆనందపరచాలి, సర్ప్రైజ్ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క ఆరాటం పోరాటం ఈ యొక్క సినిమా ఫీల్డ్లో కూడా అంచెలంచెలు ఎదుగుతూ అందరి అభిమానం చురగొంటూ మన షాద్ నగర్ ప్రాంతానికి కూడా వారు ఒక మంచి పేరు ప్రతిష్టలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. కాబట్టి అందరి మనసును దోచుకున్న డైరెక్టర్ కాబట్టి ఇవాళ నిర్మాత కాబట్టి అందరూ కూడా ఈరోజు మరి సంకల్ప యాత్ర అంటే మరి దేన్ని ఉద్దేశం చేసిండో కానీ అది సంకల్పం, అది విజయం సాధించాలని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఎవరైనా పుట్టుకతోని ఎవరం గొప్పవాళ్ళం కాదు. జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జన్మనిచ్చిన ప్రాంతం ఆనందపడే విధంగా, సంతోషపడే విధంగా 100కి 100 పాలు కొందరు స్వార్థపరులు సమాజానికి బరువై ఉంటారు. కొందరు సమాజానికి బరువు కావద్దు. మానవ జన్మ ఎత్తినమంటే మనిషిగా బతకాలి, మంచితనంగా బతకాలి, ప్రజలు మెచ్చే విధంగా బతకాలి, భగవంతుడు మెచ్చే విధంగా బతకాలి. మనం అందరం బతుకంటే ఒక బతుకుండాలి ఈ భూమి మీద. కాబట్టి మనం అందరం పుడతా ఉంటాం, సస్తా ఉంటాం, కానీ మంచిని పోషించాలి, మంచిని పెంచాలి, సమాజానికి ఉపయోగపడాలి అందరం. కాబట్టి గణేష గారు కూడా అప్పుడప్పుడు కొద్దిగా స్వార్థం ఉన్నప్పటికీ అందరి యొక్క మేలు కోరేవాడు, అందరి నాయకుల మేలు కోరేవాడు, స్నేహితుల మేలు కోరేవాళ్ళు, ఈ ప్రాంతం మేలు కోరేవాడు. కాబట్టి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తన మనసులో ఏదైతే సంకల్పం పెట్టుకొని ఈ పాదయాత్ర చేస్తుండో అది దిగ్విజయం కావాలి, ఆ భగవంతుని ఆశీస్సులు కావాలి, అందరి మెప్పులు ఇంకా పొందాలి. మమ్మల్ని అందరినీ మా షాద్ నగర్ కూడా మంచిగా చూసుకోవాలని చెప్పి కూడా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. లాస్ట్కు ఈ యొక్క సంకల్ప యాత్రకు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. మీరు ఈ షాద్ నగర్కి ఒక మణిహారం లాంటి వారు. మీ వల్ల ఈ షాద్ నగర్లో అద్భుతంగా ప్రగతి పథం వైపు దూసుకుపోతుంది. మీరు చల్లగా ఉండాలని, ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవేళ ఉండాలని, మీ నేతృత్వంలో ఈ షాద్ నగర్ ఖ్యాతి తెలంగాణ రాష్ట్రం మొత్తమే కాకుండా భారతదేశ మొత్తంగా వినిపించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నాతో పాటు యాత్ర చేయడానికి వస్తున్న మా అన్న